జగన్ అన్నం తింటున్నా అందులో ఏదో ఉందని వాదిస్తుంది. చంద్రబాబు నాయుడు టీ తాగిన అద్భుతమైనటువంటిది భావితరాల కోసం అన్నటువంటి కోణంలో రాసుకొస్తుంది ఆంధ్రజ్యోతి. తెలుగుదేశానికి కట్టప్ప, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చేటప్పటికి ఒక బళ్ళాల దేవ, అట్లాంటి పత్రిక ఆంధ్రజ్యోతి. ఇప్పుడు ప్రధానమైనటువంటి వ్యవహారం ఏంటంటే 3 సంఘటనలు, చివరికి వాళ్ళు కూడా వెక్స్ అయిపోయేటటువంటి సంఘటనలు అయిపోయినాయి. దాంతో ఆ వార్త రాస్తూ ఆ 3 కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాలే. ఇది తెలుగుదేశం కూడా ఊహించుండదు, షాక్ తినుంటుంది. ఒకటి, ఎమ్మెల్యే గారి భార్య గారి బర్త్డే మరి అంటూ 2 సిఐలు 5 ఎస్ఐలు ఒక ఎక్సైజ్ సిఐ ఫుల్ యూనిఫామ్తో హాజరై చప్పట్లు కొడుతున్న ఈ దృశ్యం ఏంటో తెలుసా? అది చిలకలూరుపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావు భార్య వెంకటకుమారి పుట్టినరోజు వేడుక. ఆమెకి ఎట్లాంటి అధికారిక హోదా లేదు, అయినా సరే మంగళవారం పుట్టినరోజు సందర్భంగా చిలకలూరుపేట అర్బన్ రూరల్ పోలీసులు అధికారులు హాజరై ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. ఒక కేక్ తెచ్చి ఆమెతో కట్ చేయించి చప్పట్లు కొట్టారు. యూనిఫామ్కు ఉండే గౌరవాన్ని పక్కన పెట్టేశారు. ఇది తగదు అని వారించాల్సిన ఎమ్మెల్యే సతీమణి కూడా కేక్ కోసి సంబరాలు చేసుకున్నారు. గతంలో తన భర్త పత్తిపాటి పుల్లారావు మంత్రిగా ఉండగా టోల్ గేట్ దగ్గర తన వాహనాన్ని ఆపినందుకు వెంకటకుమారి నానా రచ్చ సృష్టించారు. ఇప్పుడు ఇలా అన్నది ఒకటైతే, రెండోది గుంటూరు 2 ఎమ్మెల్యే గల్లా మాధవ్